ప్రైవేట్ సెక్టార్లో లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ లైక్ ఎంఆర్ఎఫ్, తోషిబా, పెప్సికో, పెన్నార్ ఇండస్ట్రీస్, ఐజిఎల్ గార్మెంట్స్, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, అరబిందో ఫార్మా ఇంకా హండ్రెడ్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ బిహెచ్ఎల్ నుండి జహీరాబాద్ వరకు ఉన్నటువంటి ముంబై నేషనల్ హైవే బెల్ట్ పొడుగుతా ఇరువైపులా మైల్డ్ ఇండస్ట్రియల్ కారిడార్ గా స్ప్రెడ్ అయి ఉన్నాయి. ఇదే హైవే బెల్ట్ లో 3 డీమార్ట్ వేర్ హౌసెస్, 2 అమెజాన్ వేర్ హౌసెస్, ఒక మెట్రో వేర్ హౌస్ లాంటి మెగా వేర్ హౌసెస్ కూడా ఉన్నాయి. వెస్ట్ సైడ్ లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ జోన్స్ గనక చూస్తే పటాన్చెరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో మెకానికల్ బేస్డ్ కంపెనీస్, ఇస్నాపూర్ ఇండస్ట్రియల్ పార్క్ లో టెక్స్టైల్ పార్క్, కెమికల్ బేస్డ్ కంపెనీస్, ఆటోమొబైల్ రిలేటెడ్ కంపెనీస్ మరియు జహీరాబాద్ దగ్గర నిమ్స్ అండ్ సెస్ ఉన్నాయి. సిటీ లిమిట్స్ లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ని పర్టికులర్ గా బాల్నగర్ లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్ని కూడా ఓఆర్ఆర్ బయటకి మూవ్ అవ్వాలని 2016 లో టీఎస్ గవర్నమెంట్ కోరింది. అందుకు గాను ఈ నిమ్స్ అండ్ సెస్ వాటిని అకామిడేట్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క వినూత్న ప్రయత్నంలో భాగంగా మేక్ ఇన్ ఇండియా అనే నేషనల్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసింది. ఈ నేషనల్ ప్రోగ్రామ్ లో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ 16 నిమ్స్ ని ఇండియా మొత్తం ప్రపోజ్ చేశారు. అందులో నిమ్స్ జహీరాబాద్ ఒకటి. తెలంగాణ స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ తో కొలాబరేట్ అయ్యి ఏర్పాటు చేస్తున్న ఈ నిమ్స్ కి 13,500 ఎకర్స్ కేటాయించారు. ఈ నిమ్స్ డెవలప్ చేయాలి అంటే 4,500 crores దాకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కాస్ట్ అండ్ 6,100 crores దాకా ఎక్స్టర్నల్ లింకేజెస్ కాస్ట్ అవుతుంది. అంటే అంత అమౌంట్ ఇక్కడ డెవలప్ చేయడానికి స్పెండ్ చేస్తారు అన్నట్టు. ఈ నిమ్స్ ద్వారా 40,000 crores దాకా పెట్టుబడులు వస్తాయని, 2.5 lakhs వరకు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుందని, 2040 ఇయర్ నాటికి 1 lakh crore ఇండస్ట్రియల్ అవుట్పుట్ ఉంటుందని అంచనా. 2021 జూన్ లో ప్రపోజ్ చేసినటువంటి ఈ నిమ్స్ జహీరాబాద్ లో ఇప్పటికే డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, లాజిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ అండ్ అగ్రో బేస్డ్, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, మెటల్ ఇండస్ట్రీస్ నుండి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఇందులో ముఖ్యంగా 2,100 crores ఇన్వెస్ట్మెంట్ తో యుఎస్ ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారీ సంస్థ ట్రైటాన్ ఆల్మోస్ట్ 25,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయనుంది. ద హిందూ పేపర్ లో వచ్చినటువంటి ఆర్టికల్ చూస్తే ఇక్కడ ఎకరానికి 2 lakhs నుండి 3 lakhs వరకు ఉంటే నిమ్స్ ప్రపోజ్ చేశాక అండ్ ఈ కంపెనీస్ రాకతో ఇప్పుడు ఎకరానికి 30 lakhs నుండి 50 lakhs దాకా పలుకుతుంది. అదే విషయం ఇక్కడ ప్రాసెస్ చూడొచ్చు. అంటే 10 times దాకా పెరిగింది. ఎంప్లాయ్మెంట్ ఫ్యాక్టర్ క్రియేట్ చేసే ఇంపాక్ట్ అంత ఉంటుంది. మరి వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ లో ఇంత హై ఇన్కమ్ పాపులేషన్ ఉన్న రీజన్ అవ్వడం వల్ల వీళ్ళ రెసిడెన్షియల్ రిక్వైర్మెంట్స్ ని అబ్జర్వ్ చేసుకోవాలి అంటే హైదరాబాద్ లోపల న్యూ కన్స్ట్రక్షన్స్ కి స్కోప్ లేదు. ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ డెవలప్డ్ రీజన్స్ అండ్ ఓఆర్ఆర్ చుట్టూరా గ్రోత్ కారిడార్ రెసిడెన్షియల్ యూజ్ జోన్స్ ఉన్న హౌసింగ్ రిక్వైర్మెంట్స్ కి డిస్టెన్స్ ఫ్యాక్టర్ ని బేస్ చేసుకొని వెస్ట్ ఓఆర్ఆర్ నే ప్రిఫర్ చేస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ వచ్చేసి హైదరాబాద్ కి ఎగ్జాక్ట్ వెస్ట్ లో ఐటీ కంపెనీస్ ఉన్నాయి. బట్ ఎగ్జాక్ట్ వెస్ట్ ఎక్స్టెన్షన్ లో మాత్రం కావాల్సినంత రెసిడెన్షియల్ ల్యాండ్ యూజ్ జోన్ లేదు. హైదరాబాద్ వెస్ట్ జోన్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఈ వెస్ట్ జోన్ బెల్ట్ ని 2 భాగాలుగా చూడొచ్చు. హైదరాబాద్ నుండి సంగారెడ్డి వరకు ఉన్నటువంటి బెల్ట్ చూస్తే ఇందులో మేజర్ ఇన్వెస్టర్స్ ఐటీ సెక్టర్ ఎంప్లాయీస్ ఉంటారు. ఇక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఇమీడియట్ ఆక్యుపెన్సీ ఆర్ 2 to 3 years లో కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే బెటర్. ఎందుకంటే ఇక్కడ ప్రైజెస్ కొంచెం ప్రీమియం గా ఉంటాయి. ఆల్రెడీ ప్రీమియం ప్రైజెస్ లో ఇన్వెస్ట్ చేస్తే ఇంకా గ్రోత్ కి స్కోప్ ఉన్నప్పటికీ కంపారిటివ్ గా అంత గ్రోత్ కనిపించకపోవచ్చు. కానీ ఇల్లు కట్టుకొని ఉండటానికి కాబట్టి మెయిన్ ఫోకస్ గ్రోత్ మీద కన్నా కూడా ఆల్రెడీ డెవలప్ అయినటువంటి లొకాలిటీస్ లో ఉండే కంఫర్ట్ మీద ఉంటుంది. హైదరాబాద్ వెస్ట్ సైడ్ లో ఉన్నటువంటి సెకండ్ బెల్ట్ విషయానికి వస్తే ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో చూసే వాళ్ళు సంగారెడ్డి నుండి జహీరాబాద్ బెల్ట్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అన్ని కూడా ప్రపోజల్స్ మాత్రమే. ప్రతి ప్రపోజల్ రియాలిటీకి వచ్చినప్పుడల్లా రేట్స్ పెరగడానికి చాలా స్కోప్ ఉంది. ఈ బెల్ట్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మనలాగా మాక్సిమం లోకల్స్ అయ్యి ఉండరు. బట్ 10 to 15 years తర్వాత మనం నాన్ లోకల్ గా ఎగ్జిట్ అవుతే ఇక్కడ వచ్చేటువంటి సో కాల్డ్ లోకల్స్, నిమ్స్ లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీ ఫ్యామిలీస్ కావచ్చు, లేక ఇంకెవరైనా కావచ్చు, వారి యొక్క హౌసింగ్ రిక్వైర్మెంట్స్ కోసం వాళ్ళు ఈ ప్రాపర్టీస్ లోకి వాళ్ళ రెసిడెన్షియల్ నీడ్స్ కోసం హై ప్రీమియమ్స్ ఇచ్చి ఎంటర్ అవుతారు. అలా మనకి మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ మీద మంచి రిటర్న్ వస్తుంది. ఫ్యాక్టర్ వచ్చేసి కనెక్టివిటీ. రోడ్ కనెక్టివిటీ కనుక తీసుకుంటే ముంబై నేషనల్ హైవే NH65 వెస్ట్ కోస్ట్ నుండి ఈస్ట్ కోస్ట్ వరకు స్ప్రెడ్ అయినటువంటి ఈ NH65 బిహెచ్ఎల్ నుండి జహీరాబాద్ వరకు ఎస్టాబ్లిష్ అయినటువంటి ఇండస్ట్రీస్ యొక్క లాజిస్టిక్స్ రిక్వైర్మెంట్స్ లో స్ట్రాటజిక్ రోల్ ప్లే చేస్తుంది. ఈ రోడ్ కి ప్యారలల్ గా మర్పల్లి నుండి గచ్చిబౌలి వరకు మోమిన్పేట్, శంకర్పల్లి, మోకిలా మీదుగా 100 feet రోడ్ ప్రపోజల్ కూడా ఉంది. మర్పల్లి వరకు స్ప్రెడ్ అయినటువంటి రెసిడెన్షియల్ జోన్ కి ఈ 100 feet రోడ్ ట్రాఫిక్ లోడ్ అబ్జార్బ్ చేయడంలో మరియు 40 minutes లో మర్పల్లి నుండి హైదరాబాద్ కి రీచ్ అయ్యే విధంగా టైం సేవ్ చేస్తుంది.
రోడ్ కనెక్టివిటీలో నెక్స్ట్ హైలైట్ వచ్చేసి రింగ్ రోడ్స్. రోడ్ కనెక్టివిటీలో రింగ్ రోడ్స్ కి చాలా వెయిటేజ్ ఉంది. మనకి ఈ వెస్ట్ సైడ్ లో ఆల్రెడీ డెవలప్డ్ ఔటర్ రింగ్ రోడ్ ఉంది అండ్ ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. కనెక్టివిటీలో సెకండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ రైల్ కనెక్టివిటీ. వెస్ట్ జోన్ లో ఉన్నటువంటి నియరెస్ట్ రైల్ కనెక్టివిటీలో మేజర్ స్టాప్స్ వచ్చేసి శంకర్పల్లి అండ్ లింగంపల్లి రైల్వే స్టేషన్స్. అండ్ నియరెస్ట్ ఎంఎంటీఎస్ కనెక్టివిటీ వచ్చేసి శంకర్పల్లి, నాగులపల్లి, తెల్లాపూర్, లింగంపల్లి, చందానగర్, హఫీజ్పేట్, హైటెక్ సిటీ స్టాప్స్ మనకి ఉన్నాయి. మియాపూర్ నుండి మెట్రో రైల్ ఎక్స్టెన్షన్ గా సంగారెడ్డి వరకు మెట్రో రైల్ ప్రపోజల్ ఆల్రెడీ ఉంది. అండ్ ముంబై నుండి హైదరాబాద్ కి హై స్పీడ్ రైల్ కారిడార్ కింద బుల్లెట్ ట్రైన్ ప్రపోజల్ కూడా ఉంది. కనెక్టివిటీలో మరొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఎయిర్ కనెక్టివిటీ. వెస్ట్ హైదరాబాద్ కి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ తీసుకుంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. అండ్ సెకండ్ నియరెస్ట్ వచ్చేసి బీదర్ ఎయిర్పోర్ట్. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ గ్రోత్ ఫ్యాక్టర్ వచ్చేసి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఈ వెస్ట్ బెల్ట్ లో ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ని గనక తీసుకుంటే గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఐఐటి హైదరాబాద్, IIIT హైదరాబాద్, గీతం యూనివర్సిటీ. మెడికల్ పరంగా తీసుకుంటే మహేశ్వర మెడికల్ కాలేజ్, MNR మెడికల్ కాలేజ్. అండ్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పరంగా తీసుకుంటే ISB హైదరాబాద్, వోక్సన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ICFI బిజినెస్ స్కూల్స్ ఉన్నాయి. అండ్ స్టేట్స్ బెస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రెజెన్స్ కూడా ఈ రీజన్ లో బాగా కనిపిస్తుంది. ఫిఫ్త్ గ్రోత్ ఫ్యాక్టర్ వచ్చేసి వరల్డ్ క్లాస్ మెడికల్ కేర్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్స్ గనక చూస్తే AIG హాస్పిటల్స్, కేర్ హాస్పిటల్స్, కాంటినెంటల్ హాస్పిటల్స్, కిమ్స్, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్, అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ తో కొలాబరేట్ అయినటువంటి సిటిజన్స్ హాస్పిటల్స్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి. ఇన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్నటువంటి ఈ వెస్ట్ హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేస్తే 5 to 6 years లో ఇక్కడ వచ్చేటువంటి రిటర్న్స్ హైదరాబాద్ లో మరి ఏ క్లస్టర్ లో రాదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు.